కీర్తన గ్రంథము 46వ అధ్యాయము. కీర్తనలు అని అనగానే మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు అంటే దావీదు గారు జ్ఞాపకం వస్తారు. దావీదు గారు 150 కీర్తనలు 73 రాశారు. కొరహు కుమార్ 11 రాశారు. సొలొమోను గారు, మోషే గారు, తర్వాత ఏమాను, ఏతాను కొంత రాశారు. అయితే సగం దావీదు గారు రాశారు కీర్తనలు. నిజంగా దావీదు గారి యొక్క కీర్తనలు కన్నా కొరహు కుమారులు రాసిన ఈ 11 కీర్తనలు ఉన్నాయి. చాలా అద్భుతమైన దేవుని గురించిన సంభాషణ, దేవునితో వారికి ఉన్న అనుబంధము, వారు వాడిన భాష, దేవుని దగ్గర వారికి ఉన్న స్వతంత్రము, చనువు అని చెప్పచ్చా, లేకపోతే ప్రేమ అని చెప్పచ్చా. గమనించారా? మోషే గురించి ఏం చెప్పబడిందంటే, ఒక వ్యక్తి స్నేహితుడితో మాట్లాడినట్టుగా మోషే దేవునితో మాట్లాడేవాడు అంటాడు. నిజంగా అలాంటి విధానము కొరహు యొక్క కుమారులు తండ్రి దేవుని వైపు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా కొరహు కుమారులు సహోదరులందరూ, బ్రదర్స్ అందరూ కూడా ఇలాంటి కొరహు కుమారుల దగ్గర నుంచి చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. దావీదు అనగానే బైబిల్ ఏం జ్ఞాపకం వస్తుందంటే దేవుని హృదయానుసారుడు. ఏం జ్ఞాపకం వస్తుంది? దేవుని హృదయానుసారుడు. నిజంగా కొరహు కుమారులు నిజంగా అంతకంటే ఇంకెక్కువ చెప్పాలనిపిస్తూ ఉంటుంది వీళ్ళ గురించి మాట్లాడాలంటే. నిజంగా దేవునితో వారు చేసిన సంభాషణ కానివ్వండి, ఆ విధానం మనం చూస్తే చాలా. అందుకనే వారు దేవుని సన్నిధికి దూరం అయ్యారు. ఒకానొక సందర్భంలో దేవుని సన్నిధికి వారు దూరం అయితే వారు రాసిన మాట ఏంటో తెలుసా? అయ్యో, నేను దేవుని సన్నిధి రాలేకపోతున్నానండి, పని ఉందండి అని అలా. వారు ఏమన్నారంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా అడవిలో దుప్పి నీటి వాగుల కొరకు 100 కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అనే మాటలు వారు రాశారు. అయితే ఈరోజు 46వ అధ్యాయంలో మనం ఏం చూడబోతున్నాం అంటే, కొరహు కుమారులు దేవుడు వారి జీవితం పట్ల దేవుడిచ్చిన ప్రొటెక్షన్, కాపుదల చూస్తాము. రెండవది దేవుడిచ్చే పోషణ. మూడవదేమో దేవుని యొక్క రూల్, లేకపోతే ఆయన యొక్క నడిపింపు, లేకపోతే ఆయన యొక్క అధికారము. 3 విషయాలు ఇక్కడ మనం చూస్తాం. స్టార్టింగ్ లో 46వ అధ్యాయము హెడ్డింగ్ కనుక మీరు చూస్తే, అలేమోతు అనే రాగము మీద పాడదగినది. అలామోతు అనగా ఎక్కువ సౌండ్ని తీసుకొచ్చే వాయిద్యం. ఈ కొరహు కుమారులు ఎవరంటే ఆరాధనను వాయిద్యాలతో ఇశ్రాయేలీ ప్రజలను నడిపించేవారు. సో వారి దగ్గర చాలా వాయిద్యాలు ఉండేవి. వాయిద్యం ఏంటంటే అలామోతు అనే వాయిద్యం. ఈ వాయిద్యం ఎటువంటిదంటే ఎక్కువ హై సౌండ్ని తీసుకొచ్చేది. ఈ హై సౌండ్ ఎందుకు తీసుకొస్తుందంటే, ఈ గీతాన్ని పాడాల్సింది కూడా బిగ్గరగా పాడాల్సిన కీర్తన. మన తెలుగు పాటల్లో కూడా హై పిచ్ పాటలు కొన్ని ఉంటాయి. ఎందుకు దీన్ని హై పిచ్లో పెట్టారు అంటే, ఇది చాలా హై పిచ్లో దేవునికి ఘనతగా పాడాల్సింది. అంటే ఆ వాయిస్ కూడా ఆ రీతిగా ఉండాలి. ఈ 46వ అధ్యాయంలో ఈ 11 వచనాల్లో ఈ కీర్తన, ఇందాక మీరు చెప్పాను 3 విషయాలు. ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క పోషణ, ఆయన యొక్క అధికారము, ఈ 3 విషయాల్ని తెలియజేస్తుంది. మార్టిన్ లూథర్ గారు సత్యాన్ని ప్రకటించుచుండగా పోపు గారు ఏం చేశారంటే, నువ్వు సత్యమును మాకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు లూథర్ గారు అని చెప్పి ఆయనను చంపడానికి ఉత్తర్వులు ఇచ్చేశారు. ఈ వ్యక్తిని చంపేయని ఉత్తర్వులు ఇచ్చేశారు. అప్పటికి ఆయన జైల్లో ఉన్నారు. అప్పుడు ఆయన రాత్రిపూట ఏమన్నారు అంటే, సాతానుడు ఏం చేసుకుంటాడో చేసుకునేవ్వండి, నేను మాత్రము ప్రస్తుతం కూర్చొని ఈ కీర్తన పాడతాను అని పాడాడు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, లెట్ సాటన్ డూ హిస్ వర్స్ట్, ఐ విల్ రీడ్ దిస్ సామ్ అని అన్నాడు. ఈ 46వ కీర్తన మరణదండన ఆయన మీద విధించినప్పటికీ కూడా సాతానుడు ఏం చేసుకుంటే చేసుకునేవ్వండి, నేను మాత్రము ఈ కీర్తన పాడతా అన్నాడు. మనకి కూడా సాతానుడు ఏం చేసుకుంటే చేసుకునేవ్వండి, నేను మాత్రము ఇదిగో దేవునికి గురించి ఈ కీర్తన నేను పాడుకుంటాను అని మనం చెప్పాలి.
ఇప్పుడు 46వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్మకొనదగిన సహాయకుడు. ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఏంటి ఆశ్రయం అంటే బాగా ఆలకించాను. యానిమల్ ప్లానెట్ డిస్కవరీ ఛానల్లో గనక, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ గనక మనం చూస్తే అడవుల్లో చిన్న చిన్న ఆ కుందేళ్ళు జనరల్గా ఈ నక్కో హైయినా అంటూ ఉంటారు దాన్ని. ఏమండి ఇవన్నీ ఏం చేస్తూ ఉంటే కుందేలుని పట్టుకోవడానికి, చంపడానికి, చేర్చడానికి, తినడానికి వాటి వెనకాల పరిగెడుతూ ఉంటాయి. కుందేలు చూడండి పరిగెట్టుకుంటూ ఎక్కడ పరిగెడుతుంది కుందేలు ఎక్కడ పరిగెడుతుంది? దాని యొక్క బొరియలోనికి, లేకపోతే ఆ రంధ్రం ఉంటే చూసారా, దాని దాగు చోటుకి అది పరిగెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే కుందేలు పరిగెట్టి అందులోకి వెళ్ళిపోయిందో, దాని యొక్క దాగు చోటుకి వెళ్ళిపోయిందో, నక్క కాదు కదా, చిరతపులి కాదు కదా, సింహం కాదు కదా, ఏనుగు వచ్చినా కూడా దాన్ని ఏమీ చేయలేదు, బయటికి లాగలేదు. వస్తుంది, కాసేపు చూస్తుంది, సింహం చూసి వెళ్ళిపోతుంది. ఇక్కడ కరో కుమారులు ఏమన్నారంటే, శత్రువు నా మీదకి వచ్చినప్పుడు దేవుడు మనందరికీ ఆశ్రయమై ఉన్నాడు. గమనించండి, కరో కుమారులు గడిచిన కీర్తనలో కనుక మనం చూస్తే అనుభవించి ఈ మాటలు చెప్తున్నారు. ఏదో ఉత్తనే ఈ మాటలు చెప్పేలా వారు అనుభవంతో, ఎక్స్పీరియన్స్తో ఈ మాటలు చెప్తున్నారు. ఏ మాటలు అంటే, దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు. పాత నిబంధన కాలంలో రాజులు, ఇశ్రాయేలీయుల యొక్క రాజులు యుద్ధాలు వారి మీదకి వచ్చినప్పుడు రెండు రకాలుగా వ్యవహరించారు. ఒక రకంగా ఎలా వ్యవహరించారంటే, యెహోషాపాతు లాంటి వారు శత్రువు వారి మీదకి వచ్చి చూడగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర విచారిస్తూ ఆయన సహాయాన్ని పొందుకున్న వారు అందరూ కూడా కొన్ని సందర్భాల్లో యుద్ధాలు చేయకుండానే నెగ్గిశారు. ఇంకొంతమంది రాజులు ఎలా వ్యవహరించారంటే, సైన్యాన్ని లెక్కేశారు, వారు సొంత బలాన్ని లెక్కేశారు. మేము నెగ్గగలమా, ఓడిపోతామా ఏంటి అని చెప్పి వారి శక్తిని లెక్కేసుకున్నారు. ఎవరైతే తమ శక్తిని లెక్కేసుకున్నారో దేవుడు వారితో పాటు ప్రయాణమై వెళ్ళలేనందున వారు ఓడిపోయారు. గమనించండి, ఇది ఇశ్రాయేలీయుల యావత్ చరిత్రలో ఈ విషయాలు మనం చూస్తాం. ఏం చూస్తాం? శత్రువు వారి మీదకి వచ్చినప్పుడు ఎవరైతే దేవుని మీద ఆధారపడ్డారో దేవుడు వారితో బయలుదేరి వారికి ఏమో విజయాన్ని ఇస్తే, ఇంకొక పక్క మనకి ఎవరు కనబడుతున్నారంటే, ఈ యొక్క ఇశ్రాయేలీయులు తమ సొంత శక్తిని మీద ఆధారపడడం వల్ల దేవుడు వారితో బయలుదేరి వెళ్ళలా. ఇక్కడ ఈ కరో కుమారులు అదే మాట అంటున్నారు, దేవుడు మనకి ఆశ్రయమును అయి ఉన్నాడు. ఆశ్రయం అయి ఉండమంటే అదే ఇశ్రాయేలు రాజులు రెండు రకాలుగా ఉన్నారు. ఒక రకమేమో తమ శక్తిని కౌంట్ చేసుకున్నారు, సైన్యాన్ని లెక్క పెట్టుకున్నారు. ఇంకొకరేమో సైన్యాన్ని ఏమాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా దేవుడి మీద ఆధారపడి వెళ్ళిపోయిన వారు ఇంకొకరు ఉన్నారు. ఎవరు విజయాన్ని పొందారంటే, ఇదిగో ఎవరైతే దేవుని మీద ఆధారపడ్డారో వారే విజయాన్ని పొందినట్టుగా మనం చదువుకుంటున్నాం. కరో కుమారులు ఏమంటున్నారంటే, దేవుడు మనకి ఆశ్రయమును, ఇంకోటి ఏంటంటే దుర్గమునై ఉన్నాడు. ఆశ్రయం అంటే మీరు చెప్పాను చూసారా, మన దాగు చోటు, తలదాచుకునే చోటు. రెండోది దుర్గమునై ఉన్నాడు. ఏంటి దుర్గం అంటే? ఎత్తైన కోట. అడవిలో ఎలా ఉంటుందంటే, కొన్ని సింహాలు, చిరతపుళ్ళు కోతుల్ని తినడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ కోతుల్ని తినడానికి ప్రయత్నించినప్పుడు కోతులన్నీ ఏం చేస్తాయంటే, కోతులు అవి వెంటనే చెట్టు కొమ్మలెక్కేస్తాయి. కోతులు ఎందుకు చెట్లు కొమ్మలెక్కేస్తాయి? సింహం ఏదైతే ఉందో పరిగెట్టుకుంటూ తరుముకొస్తూ ఉన్న సింహము ఆ చెట్టుని ఎక్కినా ఆ బలహీన కొమ్మల మీదకి అది రాలేదు, వస్తే పడిపోద్ది. ఎందుకంటే 400-500 కేజీలు ఉన్న యొక్క కొదమ సింహము అది పైకి ఎక్కితే పడిపోద్ది. కాబట్టి ఈ సింహం ఏం చేస్తుందంటే కింద చూస్తూ వెళ్ళిపోతుంది. అందుకని ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దేవుడు మనకు ఆశ్రయము, నా దాగు చోటు, నా ఎత్తైన స్థలము కూడా. ఎత్తైన స్థలంలో ఏం చేస్తే శత్రువు రాలేడు. దేవుడు మనకు ఆశ్రయం అయి ఉన్నాడు, మన దాగు చోటు అయి ఉన్నాడు. రెండో దాని ఏమై ఉన్నాడు? మనకి
దుర్గం అంటే ఏంటి? ఎత్తైన స్థలము. శత్రువు చూడండి, శత్రువు అటాక్ చేసిన ఎత్తైన స్థలములు ఉంటే ఎలాగైతే అటాక్ చేయలేడో, దేవుడు నాకు ఆ రీతిగా ఉన్నాడు. 46వ అధ్యాయం దావీదు కీర్తన, ఆపత్ కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన పక్కనే ఆయన ఉన్నట్టుగా దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. గమనించండి, కొరవ కుమారులు ఇది అనుభవించి, ఏమన్నా కొరవ కుమారులు ఇది అనుభవించి, దయచేసి గమనించండి, ఇక్కడ కొరవ కుమారులు కొన్ని సందర్భాల్లో దేవునికి సహాయాన్ని అట్టే పొందారు, కొన్ని సందర్భాల్లో లేట్ అయ్యింది. అయినా కూడా వారికి తెలిసిందేనంటే మేము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు. అందుకని 2వ వచనం ఏముంది చూడు, 46వ కీర్తన 2వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, కావున భూమి మార్పు నొందినను. ఇది సృష్టిని ఇక్కడ కీర్తనకారుడు తీసుకొచ్చాడు. సృష్టి ఎందుకు తీసుకొచ్చాడు అంటే, భీకరమైంది సృష్టి కదా, మానవునికి సమస్యల కన్నా, మానవుని యొక్క ఇబ్బందుల కన్నా భీకరమైంది సృష్టి కదా. ఏమండి, ఒక సునామీ వస్తే ఎంతమంది నాశనం చేసిందో మనకు తెలుసు, ఒక భూకంపం వస్తే ఎంతమందిని అది నాశనం చేసిందో మనకు తెలుసు. అందుకని సృష్టిని జ్ఞాపకం తీసుకొస్తూ ఉన్నాడు. ఏమన్నాడు చూడండి, భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, పొంగునకు పర్వతం కదిలను, మనము భయపడము. గలిలే సముద్రం మీద యేసు ప్రభు 12 మంది శిష్యులు పడవ మీద, నావ మీద వెళతా ఉంటారు. ఆ వారు నావ మీద వెళ్తుంటే ఒకేసారి పెద్ద తుఫాన్ వచ్చేస్తుంది. ఒకేసారి పెద్ద తుఫాన్ వచ్చేసరికి శిష్యులందరూ కూడా భయపడిపోయి, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని కేకలు వేశారు. వాస్తవానికి వారికి ఉన్న ఆ యొక్క భయాన్ని బట్టి కేకలు వేస్తే వెంటనే ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుచున్నారని చెప్పి గాలిని నీరుని సహితము ఆయన గద్దించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఇది సత్యము అని బైబిల్ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తున్నది. మొదటి 3 వచనాల్లో మనం ఏం చూస్తామంటే, దేవుని యొక్క కాపుదల మనం చూస్తూ ఉన్నాము. దేవుని కాపుదల. నిజంగా మనం కూడా దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించాలి. ఏమండి, అనేక యాక్సిడెంట్ల నుంచి, అనేక ఇబ్బందుల నుంచి, అనారోగ్యాల నుంచి, మరణపాయంలో నుంచి, అనారోగ్యాల నుంచి, కృంగిన వేళల్లో నుంచి అనేక విధాలుగా దేవుడు ఆయన బిడ్డలను అనగా మనలను మిమ్మలను కాపాడుకుంటూ వచ్చాడు. ఏమండి, అందుకని పౌలు గారు అన్నారు, మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని పౌలు గారు ధైర్యంతో ఆ మాట అన్నారు. అంటే వారు మరణానికి భయపడిన వ్యక్తులుగా వారు లేరు. జ్ఞాపకం చేసుకుందాం, దయించి చూడండి. మొదటి 3 వచనాలు ఏం చూసామంటే, దేవునికి కాపుదల మనం చూసాము. మన దాగు చోటు, మనకు దుర్గమై ఉన్నాడు, మన ధ్వజమై ఉన్నాడు, మన బలమై ఉన్నాడు, మన శక్తి అయి ఉన్నాడు. దేని బట్టి మన ధైర్యము, దేని బట్టి మన బలము, దేని బట్టి మన పోషణ అంటే ఇదిగో ఆయనే. ఆయన బట్టి మన పోషణ, మన బలము. చాలా మంది అనుకుంటారు, నేను కష్టపడుతున్నాను కదా, నాకు తెలివితేటలు ఉన్నాయి కదా అని అనుకుంటారు. దయచేసి గమనించండి, మరి దేవుడే మనకు బలాన్ని ఇచ్చి పని చేసుకోగలుగుతున్నాం, దేవుడే మనకు ఆయుష్నిచ్చి మనం పని చేసుకోగలుగుతున్నాం. మీరు ఎవరైనా సరే మీ బలం మీద ఆధారపడుతున్నారా? మీరు ఎవరైనా సరే మీ శక్తి మీద ఆధారపడుతున్నారా? మీరు ఎవరైనా సరే మీ తెలివితేటల మీద మీరు ఆధారపడుతున్నారా? దయచేసి గమనించండి, ఆధారపడవద్దు ఆ రీతిగా. ఏమండి, బైబిల్ చెప్తుంది, మనుషుడు రొట్టె వలన మాత్రము గాక యెహోవా సెలవిచ్చు ప్రతి వాక్కు వలన జీవించును, బ్రతుకును. మనుషుడు బ్రతికేది మానవుని తెలివితేటలు బట్టి కాదు. ఎవరికైనా గుండె 72 సార్లు కన్నా తక్కువైనా సరే, 72 సార్లు కన్నా ఎక్కువైనా సరే కొట్టుకుంటూ ఉంటే డాక్టర్లు ఏం చేస్తారంటే చిన్న సిమ్ కార్డ్ అంత చిప్పు గుండెలో పెడతారు. ఎందుకు గుండెలో పెడతారంటే గుండె స్పీడ్గా కానీ స్లోగా కానీ కొట్టుకోకుండా అది 72 సార్లు మాత్రమే కొట్టుకునేటట్టు పెడతారు. ఆ ఒక సిమ్ కార్డు మనం 100 రూపాయలు కొనుక్కుంటాము, ఈ చిప్పు దాదాపు 10 లక్షల రూపాయలు. ఈ చిప్ ఎంతండి? మీరు హాస్పిటల్కి వెళ్తే కనుక ఈ యొక్క గుండెకాయకి పెట్టే చిప్పు దాదాపు 10 లక్షల రూపాయలు వెచ్చించాలి. ఎందుకు 10 లక్షల రూపాయలు? మళ్ళీ దీనికి గ్యారంటీ కేవలం 10 సంవత్సరాలు ఇస్తాడు. ఇది ఎందుకు ఈ చిప్పు అంటే ఈ గుండె ప్రాపర్గా కొట్టుకోవడానికి. దయచేసి గమనించండి, మరి చిన్ననాటి నుంచి దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇప్పుడు మీకు ఇచ్చిన ఈ యొక్క గుండె ఏదైతే కొట్టుకుంటుందో దాన్ని బట్టి, ఏమండి, గుండె కొంచెం తేడాగా కొట్టుకుంటే మనకి దాడి వచ్చేస్తూ ఉంటుంది. ఏమండి, బాడీలో ఏ పార్ట్ పనిచేయకపోతే హాస్పిటల్లో బోల్డ్ ఖర్చు పెడతా ఉంటాం, టెస్టులు అని చెప్పి, స్కానింగ్లు అని చెప్పి ఎంతో ఖర్చు పెడతాం. ఎక్కడైనా హాస్పిటల్లో డాక్టర్ ఏదైనా మనకి అనారోగ్యాన్ని తగ్గిస్తే అతనికి చాలా దండాలు పెడతాం. అలాంటి దేవుడు ఈరోజు మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి మనం ఎంత స్తుతులు చెల్లించాలో ఒకసారి ఆలోచించండి. అందుకనే ఆయన కాపుదల. రెండవది ఆయన పోషణ. ఆయన పోషణ ఎటువంటిదో ఒకసారి 4వ వచనం, 46వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఒక నది కలదు, ఎక్కడంట?
దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుని పట్టణము యెరూషలేము అనుకుందాం. వాస్తవానికి యెరూషలేములో నది లేదు. అయితే ఈ యొక్క నూతన యెరూషలేములో యేసు ప్రభువే దానికి నది కాబోతూ ఉన్నాడు. ప్రభువారు సమరయ స్త్రీతో ఒక మాట చెప్పాడు. ఆమె రోజు బావి వద్దకు నీళ్లు పట్టుకు రావడానికి వస్తూ ఉంటుంది. దూర ప్రాంతము నీళ్ళంతా కూడా పట్టుకొస్తూ ఉంటుంది. యేసు ప్రభువారు ఆమెను కలుసుకొని ఆయన చెప్పిన మాట ఏంటంటే, అమ్మ, నేనిచ్చు నీరు తాగితే నువ్వు ఎన్నటికీ దప్పికొనవు, నువ్వెన్నటికీ దప్పికొనవు. దయచేసి గమనించండి, మానవుని జీవితంలో దేవుడు ఏది ఇచ్చినా కూడా మనిషికి సంతృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అనే ఆశతో ఉంటాడు. అయితే ఎప్పుడైతే దేవుడు వారి హృదయంలోకి వస్తాడో మనిషి సంతృప్తి చెందడం మొదలు పెడతాడు. దేవుడు హృదయంలో లేనంత వరకు మనిషికి సంతృప్తి ఉండదు. ఇంకా కావాలి, ఇంకా వెనకాల పరిగెడతా ఉంటారు. అయితే దేవుడు సంతృప్తిని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. అందుకని 4వ వచనంలో ఒక నది కలదు. ఏ నది అంటే, ఇదిగో ఆ నది వాస్తవానికి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 2 చోట్ల ఉంది. ఈ ఎలాంటి నదో తెలుసా? దేవుడిచ్చే యొక్క నది ఎలాంటిది అంటే, ఒకసారి చూడండి. జనరల్గా మన పంటకి ఎన్ని కాపులండి సంవత్సరానికి? నీళ్ళు లేకపోతే 1, నీళ్ళుంటే 2, ఇంకా మందులు వేస్తే 3. ఏమండి? అయితే గమనించండి, మరి ఇక దేవుడి ఇచ్చే నది ఎలా ఉంటుందో తెలుసా అండి? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం కనుక మీరు చూస్తే, మరియు స్ఫటికము వలె మెరిగినట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించు 12 కాపులు కాయును. ఎన్ని కాపులండి? నెలకొకటి. చూసారండి? ఇందాక మీకు జ్ఞాపకం చేశాను. మొదటిదేమో ఆయన కాపుదల, రెండోదేమో ఆయన యొక్క పోషణ. దేవుడు మన జీవితంలో ఆయన నది అయి ఉన్నాడు. జీవజలములు అనగా, అమ్మ, నేనిచ్చే నీరు తాగితే నువ్వు ఎన్నటికీ దప్పికొనవు. అంతేకాదు ఆ నది ఎలాంటిదంటే 12 నెలలు కూడా కాపు కాసేది. 12 నెలలు కూడా కాపు కాసేదిగా దేవుని వాక్యం మనకి సెలవిస్తున్నది. సమృద్ధిని, సంతోషాన్ని అది మనకి తీసుకొస్తూ ఉన్నది. మాట జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనం చూడండి. 5వ వచనం ఏమి రాయబడి ఉందో? దేవుడు ఆ పట్టణములోనున్నాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక దానికి చలనము లేదు. చలనం అంటే అది కదల్చబడదు. చలనం అంటే ఏంటండి? ఆ వ్యక్తి కదల్చబడడు, లేకపోతే ఆ పట్టణము కదల్చబడదు. ఏమండి? దేవుడు ఎవరికి సహాయకుడుగా ఉన్నాడో వాడు కదల్చబడడు. చూడండి, మొదటి 3 వచనాలు మనం ఏం చూసామంటే, దేవుని యొక్క కాపుదల చూసాము. ఏం చూసామండి? మనకి ఆశ్రమై ఉన్నాడు, ఆయన మనకి దుర్గమనై ఉన్నాడని చెప్పి మొదటి భాగం అంతా మనం ఏం చూసాము? దేవుని యొక్క కాపుదల చూసాము. రెండో భాగంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుని యొక్క పోషణ చూస్తున్నాము. ఆయన పోషణ ఎటువంటిదంటే అది ఒక నది వంటిది. ఎలాంటి నది? ఆ నది కాపు ఎన్ని ఇస్తారు? సంవత్సరానికి ఎన్ని కాపులు? ఒక్కొక్క నెలకి ఒక్కొక్క కాపుని ఇస్తూ ఉంది. దేవుని సన్నిధిలో మనకు వచ్చే పోషణ అటువంటిది. దేవుడు లేమిలో అద్భుత రీతిగా పోషిస్తూ ఉన్నాడు. మనకి సహాయము దేవుని యొద్ద నుంచి అని ఇస్తూ ఉన్నాడు. ఏమండి? లోకంలో నిరీక్షణ లేనివారు దేవుడు మన జీవితాలకు కొన్ని అద్భుతాలు చేస్తూ ఉంటాడు పోషించేటప్పుడు. ఏమండి? మనం ఊహించం, దేవుడు నా కొరకు ఈ ద్వారం తెరుస్తాడా అని మనం ఊహించం, కానీ దేవుడు కొన్ని ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. చాలా సందర్భాల్లో నా జీవితంలో చూసిన అనుభవం ఏంటంటే, ఏ ద్వారం అయితే దేవుడు తెరుస్తాడని ఎదురు చూస్తున్నానో అది మూసేసాడు. అది తీలేక ఎప్పటికే. ఏదైతే అబ్బాయి అసలు తీయడానుకున్నాడో దేవుడు దాన్ని తెరిచాడు. ఎందుకంటే దేవుడు ఏమి చూపించాలనుకుంటున్నాడంటే, ఇదిగో నువ్వు అనుకున్న ద్వారం కాదు, నేను అనుకున్న ద్వారం నీ కొరకు నేను తెరవబోతూ ఉన్నాను. అందుకని యోబు 42వ అధ్యాయము మొదటి 2 వచనాలు కనుక మీరు చదివితే, దేవా ఇప్పుడు నేను తెలుసుకుంటుని అని అంటాడు. ఏమంటాడు యోబు అండి? ఇప్పుడు నేను తెలుసుకుంటుని, నేను అనుకున్న ద్వారం తెరుస్తుంది అనుకున్నాను. లేదు లేదు లేదు, నీవు నా కొరకు ఉద్దేశించిన ద్వారమే నా కొరకు నువ్వు తెరుస్తావు అని నేను తెలుసుకున్నాను అని అంటాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ చూడండి. 6వ వచనము 46వ అధ్యాయము కీర్తన గ్రంథము 6వ వచనం, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు
కదులుచున్నవి, కానీ నేను మాత్రం ఎన్నడను కదలను. ఈ పట్టణము ఎన్నడూ కదల్చబడదు. ఎందుకంటే ఆ పట్టణంలో ఎవరున్నారు? దేవుడే ఆ పట్టణంలో ఉన్నాడు. అలాగనే మన నామలో కూడా ఆయనే ఉన్నాడు. ఏమండి, మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఏమైందంటే, అమెరికా దేశంలో ఒక 2 పెద్ద పర్వతాల మీద ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక తాడు కట్టాడు. తాడు కట్టి ఏం చేస్తాడు? ఇదిగో మీరు చూడండి, ఈ తాడు మీద నేను నడవబోతున్నాను, ఈ తాడు మీద ఏం చేయబోతున్నాను, ఈ తాడు మీద నడవబోతున్నాడని చెప్పి ఆ చివరి నుంచి ఈ చివరికి తాడు మీద నడిచేశాడు. దాదాపు ఒక 50 మీటర్ల దూరం ఉంది. ఆ యమ కింద లోయ. ఆయనకి పారాషూట్ కూడా ఏమీ లేదు. పారాషూట్ అంటే తెలుసు కదండి, గాల్లో దూకితే ఒకవేళ అది జాయిగా దించుద్ది. ఏమన్నా, అది కూడా లేదు. ఈ యొక్క పర్వతం మీద నుంచి ఆ యొక్క పర్వతం మీదకి నడుచుకుంటా వెళ్ళిపోయాడు. అందరూ కూడా చూసి చప్పట్లు కొట్టుతున్నారు. అందరూ న్యూస్ ఛానల్ వాళ్ళు అందరూ కూడా వచ్చి అందరూ కూడా చప్పట్లు కొడుతున్నారు. అందరూ కూడా చప్పట్లు కొట్టిన తర్వాత అందరూ నమ్మారు, అబ్బా సూపర్, ఆయన ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కొంతసేపు అయిన తర్వాత వెనక్కి నడుచుకుంటా కూడా వచ్చేసాడు. అందరు కూడా చెప్పడం అబ్బాబా సూపర్ సూపర్ అని కొడుతుంటే ఆయన అన్నాడు, నేను నడవగలని మీలో నమ్మకం ఉందా అంటే అందరూ చేతులు ఎత్తి ఎస్ ఎస్ నువ్వు నడవగలవు, ఇప్పుడే చూసాం కదా అని అన్నారు. అయితే ఓ పని చేయండి, మీలో ఒకరు రండి, మీ పిల్లల్ని ఒకళ్ళు ఏమో నేను భుజం మీద పెట్టుకుని అలాగే నిలగొత్తా అన్నాడు. అనేసరికి అందరూ మాట్లాడడం మానేశారు, చెయ్యెత్తడం మానేశారు. నువ్వు వెళ్తానంటే మాకు ఓకే, కానీ మా పిల్లల్ని మమ్మల్ని తీసుకెళ్తానంటే మాకు నమ్మకం లేదండి బాబు అని చెప్పి ఎవరో చేతులు ఎత్తల. ఒకవేళ ఆ వ్యక్తి కనుక ఎవరైనా నేను వస్తాను నీ భుజాల మీద వెళ్తాను, ఏమండి కొంతమందికి టీవీ పిచ్చి ఉంటుంది, ఏమండి కనపడాలి, ఏమండి ఫోటోల్లో కనపడాలని పిచ్చి కొంతమందికి ఉంటుంది. ఒక అతను ఏం చేశాడంటే నేను వస్తానని చెప్పి అతను చేతగానే ఇతను భుజాల మీద ఆ వ్యక్తిని ఎక్కించుకుని ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే సగం దూరం వెళ్ళేసిన తర్వాత ఇతను అప్పుడు దాకా ముందు జనాలు చూసినవాడు కింద చూడడం మొదలెట్టాడు. ఎవరో పైకి కూర్చున్నవాడు కిందకి చూడడం మొదలెట్టేసరికి ఏమవుతుంది, కాలు వణుకుతాయి, కాలు వనడం మొదలెట్టి ఇతన్ని గట్టిగా పట్టుకోవడం మెడ తీసుకెళ్తానంట, గట్టిగా పట్టేసుకొని. అప్పుడు అతను అన్నాడు పైకి చూసి, బాబు నువ్వు ఏమి చేయకు, నువ్వు నా మెడ పెసకో, నువ్వు కింద చూడకో, నువ్వు ఎటువైపు చూడకో, నువ్వు జస్ట్ పైన ఊరకుండి అలా కూర్చో అంతే. నువ్వు పైన ఏం చేయాలి, నువ్వు ఊరకుండి అలా కూర్చో అంతే, అంతకు మించి నువ్వు ఏమీ చేయొద్దు. నువ్వు దయచేసి గమనించండి, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట కూడా ఏంటో తెలుసండి, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, కానీ మనం కదల్చబడకుండా ఉండాలి అంటే ఇదిగో ఈ వ్యక్తి మనకి చెప్తున్నట్టుగా, ఆ వ్యక్తి పైన వ్యక్తి చెప్తున్నట్టుగా, ఇదిగో నువ్వు ఊరకుండి దేవుడు చేసే కార్యములు నువ్వు చూడు. ఇశ్రాయేలు జీవితంలో దేవుడు అదే చేశాడండి. ఎర్ర సముద్రం పాయలు చేసినప్పుడు, అగ్ని స్తంభాన్ని వెనకాల అడ్డుగా ఐగుప్తు సైన్యానికి పెట్టినప్పుడు, పూరేడు పెట్టలను మన్నాను కురిపించినప్పుడు, బండలోంచి నీళ్ళు తీసుకొచ్చినప్పుడు దేవుడు మోషేకి చెప్పిన మాట ఏంటో తెలుసా, మోషేతో మాట చెప్పాడు, ఇదిగో యెహోషువను యుద్ధంగా పంపించు, కానీ నువ్వు మాత్రము యెహోషువ కత్తి పట్టుకొని యుద్ధానికి వెళితే మోషే కర్ర పట్టుకొని ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. దేవుడు యుద్ధాలని కత్తితో ఇవ్వలేదు, కానీ మోషే యొక్క చేతులతో ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఇశ్రాయేలు నెగ్గుకుంటూ వచ్చారు, అమాలేకీయులు చంపబడుతూ వచ్చారు. ఎప్పుడైతే చేతులు దించారో ఇశ్రాయేలు చంపబడుతూ ఉన్నారు. అప్పుడు మోషేకి సహాయకరంగా యెహోషువని చేతులు పట్టుకోవడానికి ఇద్దరు పంపిస్తాడు. అప్పుడు చివరికి అమాలేకీయులందరినీ కూడా వారు సంహరించి ఇశ్రాయేలుకి దేవుడు ఆ రోజు విజయాన్ని దయచేస్తున్నాడు. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు, మేము విజయాన్ని సాధించింది మా కత్తి ద్వారా కాదు, ఇదిగో మోషే చేతులెత్తి కర్ర పట్టుకుని ప్రార్థన చేశాడే ఆ దేవుని బట్టి మేము విజయాన్ని సాధించామని. రెండో మాట మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు మనకి పోషకుడే ఉన్నాడు. ఏమై ఉన్నాడండి చూడండి, 7వ వచనం ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 46వ అధ్యాయం 7వ వచనంలో, సైన్యములకు అధిపతికి యెహోవా మనకి తోడై ఉన్నాడు. ఎవరు తోడై ఉన్నారండి? సైన్యములకు అధిపతి. ఏ సైన్యము? భారతదేశం సైన్యమా, ఇండియా చైనా సైన్యమా, అమెరికా సైన్యమా? ఏ సైన్యం? ఇది పరలోక సైన్యం. ఇది గమనించారు, యేసు ప్రభు జన్మించినప్పుడు లూకా సువార్తలో పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికిను మహిమయు ఆయన నమ్ముకున్న ప్రజలకి సమాధానం కలుగును గాక అని పరలోక సైన్యం. ఏ సైన్యం అది? గమనించారా? మరి పాత నిబంధన కాలంలో ఒకే ఒక దేవదూత 72,000 మందిని సంహరించాడు. అలానే ప్రకటన గ్రంథంలో 4వ ముద్ర విప్పబడినప్పుడు ఆ 4వ గుర్రము దేవదూత వచ్చినప్పుడు అప్పుడు ప్రపంచంలో సంఘం ఎత్తబడుతుంది. ప్రపంచంలో ఉన్న 15% జనాభాని తుడిచివేసినట్టుగా మనం చూస్తాం.
సో ఒక దేవదూత ఎంత పవర్ఫుల్ అంటే, ఇదిగో పాత నిబంధనలో 72,000 మంది, అలాంటిది మరి ఈ యొక్క లెక్కకు మించిన దేవదూతల యొక్క సైన్యము ఇంకెంత పవర్ఫుల్ ఆలోచించండి. ఏమండి? అందుకే అంటున్నాడు, సైన్యములకు అధిపతికి యెహోవా మనకి తోడై ఉన్నాడు. ఇశ్రాయేలుగా దేవునితో పోరాడువాడుగా, ప్రార్థించువాడుగా ఉంది. మరి యాకోబు అంటే అర్థం ఏంటి? అలాంటిది బైబిల్లో రచించిన పేరు ఏంటంటే, యాకోబు దేవుడు మనకు తోడే ఉన్నాడు. అర్థం ఏంటంటే, ఇదిగో యాకోబు లాంటి వారమే మన అందరం అయినప్పటికీ దేవుడు ఆయన కాపుదల కృప మనకి తోడునిచ్చాడు. ఏమండి? బైబిల్ ఒక మాట ఉంది, దేవుడు యథార్థవంతుల కొరకు ఎదురు చూస్తున్నాడు భూమి మీద. ఆయన ఎవరి కోసం చూస్తున్నాడు? అయితే విషయం ఏంటంటే, ఆయన ఎవరిని కనుగొనలా, అందుకని ఆయన కుమారుడిని మన కొరకు పంపించాల్సి వచ్చింది. యథార్థవంతుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు, కింద భూమి మీద ఎవరైనా ఉంటారేమో అని. అయితే ఆయన ఎవరు కనుగొనక ఆయన కుమారుడిని మన కొరకు పంపించాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రపంచం ఆయన ఒక్కడే యథార్థవంతుడు గనుక ఆయన యథార్థతను మనకి ఇవ్వడానికి ఆయన కుమారుడు మన కొరకు వచ్చాడు. సో మొదటి 3 వచనాలు ఏం చూసాము? దేవుని యొక్క కాపుదలు చూసాము. రెండో 3 వచనాలు ఏం చూసాము? ఆయన యొక్క పోషణ, మన రక్షణకు పోషణ, మన జీవితానికి పోషణ. ఏమండి? మన జీవితానికి పోషణ, మన ఒంటికి, బట్టకి, తిండికి, దానికి పోషణ. చూడండి 8వ వచనం అంటున్నాడు, ఆయన యొక్క అధికారం. 8వ వచనం చూడండి, ఆయన అధికారం. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములను కలుగు చేయువాడు, ఆయనే బూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్యమును తెగ నరుకువాడును, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడును ఆయనే. ఏమండి? గుర్తుందా? ఎర్ర సముద్రము ఇశ్రాయేలు దాటించిన తర్వాత ఫరో సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రములో కలిసిపోగా, మిరియాము ఆనాడు దేవుడు చేసిన ఎర్ర సముద్ర కార్యాన్ని చూసి దేవుని స్తుతించి ఆమె గణపరిచి ఇశ్రాయేలు అందరూ గణపరిచారు. దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు, ఇదిగో శత్రువును ఏ రీతిగా సంహరించానో వచ్చి మీరు చూడండి. ఈరోజు ప్రభు బల్ల కూడా అదే నిదర్శనము. ఆయన మరణాన్ని జయించాడు. ఆయన మరణాన్ని జయించి మనకి జీవాన్ని ఇచ్చాడు, పాపము యొక్క కట్టెలు తెంచాడు. దేవుడు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ప్రభు బల్ల కొరకు ఆహ్వానిస్తున్నాడు. ఏమని ఆహ్వానిస్తున్నాడు? రండి, నేను సాధించిన ఈ యొక్క విజయము మీ కొరకే అని చెప్పి ప్రభు బలను మనకు ఆహ్వానిస్తున్నాడు. ఇక్కడ యుద్ధంలో సాధించిన ఈ యొక్క విజయాన్ని చూడటానికి ఆహ్వానిస్తున్నాడు. ప్రభు బల్ల కొరకు కూడా మనల్ని ఆహ్వానిస్తున్నాడు ప్రతి ఆదివారం. అందుకనే ఆయన బలలో పాల్గొనడము, ఆయన ఆరాధించడము, ఆయన బలలో పాల్గొనడం, ఆయన మహింపరచడం, ఆయన గణపరచడము. ఎందుకంటే దేవుడు ఆయన విజయం కొరకు ఆహ్వానిస్తున్నాడు. రండి, ఇదిగో మీ కొరకు నేను ఇక విజయాన్ని ఇచ్చాను. పాపాన్ని, దాని యొక్క శాపాన్ని, శత్రు సైతాన్ యొక్క బంధకాల నుంచి మిమ్మల్ని విడిపించాను. ఆనాడు మోషే ఆ బానిసత్వం నుంచి దేవుడు విడిపిస్తే, పాప బానిసత్వం నుంచి విడిపించే దేవుడు. ఒకప్పుడు తాగుబోతాడు, ఒకప్పుడు వ్యభిచారి, ఒకప్పుడు నరహంతకుడు ఈరోజు బైబిల్ పట్టుకొని ప్రభు పేరట వీధిలో సువార్తను ప్రకటిస్తున్నాడు అంటే ఇదిగో ఈ విడుదల ఇచ్చిన కారణమే. అర్థమైందండి? విడుదల అంటే ఏంటో, విడుదల అంటే ఏంటో తెలుసండి. నేను మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక పాస్టర్ గారు ఉంటే ఆయనతో గడిచిన వారంలో మాట్లాడుతూ ఉండగా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, వందల మంది నరహంతకులు ఏమండి వారు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఒక్కసారి పాస్టర్ గారు మా ఇంటికి వెళ్ళి చెప్పండి, మేము మారేమనే విషయం చెప్పండి, మేము ప్రభుని తెలుసుకున్న విషయం అని చెప్పండి, మేము భయంకర హత్యలు చేసి ఇక్కడికి వచ్చాము, భయంకర పనులు మేము చేసి వచ్చాము, ఒకసారి మా ఇంట్లో చెప్పండి మేము మారేమని. వారు వెళ్ళి చెప్పేవారు వాళ్ళ ఇంటికి, ఇదిగో పలానా వ్యక్తి మీ కుటుంబీకుడు ఇలా జైల్లో ఉన్నాడు కదా, ఇదిగో అతను ప్రభుని తెలుసుకున్నాడని చెప్పి ఆయన చెప్పేవాడు ఇంటికి వెళ్ళి. ఏమండి? అట్లాంటి వారు ఈరోజు అనేక మంది ఏమండి మన మందిరానికి కూడా కొంతమంది వచ్చారు. ఏమండి? మన మందిరానికి వచ్చి వారు సాక్ష్యాన్ని చెప్పారు. ఏ సాక్ష్యం చెప్పారంటే, ఇదిగో దేవుడు మాకు విడుదల కలుగు చేశాడు, మా కత్తి పట్టడం ఒకటే తెలుసు, మాకు మందు తాగడం ఒకటే తెలుసు, మేము ఇతన్ని బూతులాడడం ఒకటే తెలుసు, ఇది ఒకటే తెలుసు, మాటికి ముందు మాటికి తర్వాత మేము బూతులాడేవారం. కానీ ఈరోజు నిలబడి యేసు ప్రభు యొక్క సువార్తను మేము ప్రకటిస్తున్నాము అంటే దానికి కారణం ఆయన మాకు ఇచ్చిన విడుదల. మరి ఏ నామములోనూ రక్షణ లేదు, మరి ఏ నామములోనూ విడుదల లేదు, యేసు నామములో మాత్రమే విడుదల, రక్షణ. అంతే కదండి? అదే చూస్తున్నాం కదా ప్రపంచంలో. అదే మీ జీవితాల్లో మీరు చూస్తూ ఉన్నారా అని అడుగుతున్నాను నేను. అదే మీ జీవితంలో మీరు చూస్తూ ఉన్నారా? పాప సంఖ్యలు విరగబడింది మీ జీవితంలో చూస్తూ ఉన్నారా? ఆ బానిసత్వంలో నుంచి మీరు బయటికి రావడం మీరు చూస్తూ ఉన్నారా? పాపాన్ని జయించిన అనుభూతి మీరు చూస్తూ ఉన్నారా? అది మీరు అనుభవిస్తున్నారా? యేసు ప్రభువారు అయితే అది ఆఫర్ చేస్తూ ఉన్నారు ప్రపంచానికి. ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఏమండి? వాళ్ళు పరిగెడుతున్నారు,
ఆశలు తీర్చుకోవడానికి పరిగెడుతున్నారు, కోరికలు తీర్చుకోవడానికి పరిగెడుతున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నీ కోరిక నీ ఆశ ఎన్నిసార్లు తీర్చుకున్నా అది ఇంకా దాహం పెంచుద్ది. మాట జ్ఞాపకం చేసుకోండి. నీ ఆశ నీ కోరిక తీర్చుకునే కొద్ది నువ్వు అనుకుంటావు ఇది ఒక్కసారి తీర్చేసుకుంటే అయిపోద్దిలే అనుకుంటావు. నో, అది నీ పాప దాహం ఇంకా పెంచుద్ది, ఇంకా పెంచుద్ది. ఇప్పుడు మానేయడమే మంచిది, లేదా ఆ దాహం ఇంకా పెరుగుద్ది, ఇంకా పెరిగి నిన్ను చంపేంత వరకు అది విడిచిపెట్టదు. అందుకని బైబిల్ యాకోబు అంటాడు, పాపము పరిపక్వమై పెరిగి పెరిగి అది చివరికి గర్భము ధరించి మరణాన్ని కంటదంట. మొదటి యాకోబు రాసిన మొదటి అధ్యాయంలో నుంచి 13, 14, 15 వచనాల్లో అదే మనం చూస్తాం. అందుకనే దేవుడు 10వ వచనం అన్నాడు, ఏమన్నాడు చూడండి. 10వ వచనం, నేను మీకు విజయాన్ని సాధించాను, నా విజయంలో వచ్చి మీరు పాల్గొనండి, అప్పుడు ఆ విజయాన్ని మీకు కూడా నేను ఇస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఓరకుండుడి. ఏంటి ఓరకుండుడి? ఇది విశ్వాసులకు కంగారు పడకండి అని చెప్పిన మాట కాదు. ఇది గమనించండి. ఓరకుండుడి అనే మాట విశ్వాసు కంగారు పడకండి నేను ఉన్నాను అని చెప్పబడిన మాట కాదు. ఇది ఓరకుండుడి అనే మాట ఎవరికి అంటే దేవుడి వైపు తిరుగుబాటు చేస్తున్నవారు, దేవుడు అంటే లెక్క లేకుండా తిరుగుతున్నవారు. ఈ రోజు తిరుగుతున్నారు కదా, ఆదివారం అనగానే ఆ వైన్ షాప్, బార్ షాప్, శనివారం పేమెంట్లు వస్తాయి, ఆదివారం అనగానే వైన్ షాప్, ఆదివారం అనగానే ఫ్రెండ్స్తో పిక్నిక్లు, ఆదివారం అనగానే షికార్లు, ఆదివారం అనగానే బయట లోకము, సినిమాలు, ఊర్లు. వీళ్ళందరికీ ఏంటంటే నేను దేవుణ్ణి మహిమపరచాలి, ఆయన మహిమపరచ దయబడిన వాడు, ఆయన పాత్రుడు స్తుతులకు అన్న విషయాన్ని వదిలేసి ఇష్టానుసారంగా వారు తిరుగుతూ ఉన్నారు. అందుకనే బైబిల్ చెప్తుంది, బైబిల్ ఓరకుండుడి. ఇదిగో మీ గురించి చెప్తున్నారు, ఓరకుండుడి, నేనే దేవుడని తెలుసుకునుడి. ప్రపంచంలో ఎవరైనా మాట్లాడదండి. ప్రపంచంలో ఏ గ్రంథంలో కూడా ఈ రీతిగా అలా మాట్లాడబడలేదు. ప్రపంచంలో ఏ గ్రంథమైనా సరే మేము కూడా అని మాట్లాడేది తప్ప నేనే అని మాట్లాడిన వారు యేసు ప్రభు తప్ప ప్రపంచంలో ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా భార్య దగ్గరికి వెళ్ళి భర్త పక్కన ఉంటే ఏమండి మీ ఆయన గారు ఏరండి, మీ ఆయన గారు అంటే ఇంకొని ఈయన కూడా మా ఆయనేనని అన్నాడు అనుకోండి. ఆయన ఏం చేస్తాడు? అలా ఆయన గారు పక్కనే ఉండగానే అమ్మ మీ ఆయన గారు ఎక్కడ అంటే ఈయన ఇంకోండి ఈయన కూడా మా ఆయనేనండి అని అంటే ఎంత రోషం వస్తుంది? మీ భార్య కనుక ఆ మాట అంటే ఈయన కూడానండి అంటే ఎంత రోషం వస్తుంది? పోనీ అసలు ఆ మాట అంటే ధైర్యం చేస్తారు? అసలు పాపముతో తెలియక చేసి ఎన్ని పనులు మీకే అంత రోషం వస్తే ఈ మాట అంటే ఈయన కూడానండి మీకే అంత రోషం వచ్చేస్తంటే ఎన్ని చేస్తున్నారు మీరు? ఎన్ని చేస్తున్నారు ఆవిడకి తెలియకండి ఎన్ని చేస్తున్నారు అడుగుతాడు మిమ్మల్ని. అంత కోపం ఎందుకు వస్తుంది మీకు? అంత కోపం ఎందుకు వస్తుంది? మీకే అంత కోపం రావడానికి రైట్ ఉంటే పరిశుద్ధమైన దేవుని విషయంలో వధువుగా ఉన్న సంఘం అనగా మీరు ఆయన్ని విడిచిపెట్టి మీరు ఇష్టానుసారంగా తిరుగులాడుచున్నప్పుడు ఆయనకి ఇంకెంత రోషం వస్తుంది పరిశుద్ధుడైన వాడికి? చెప్పండి. ఈ డిస్కషన్ అంటే బైబిల్ వచ్చింది. హోషేయ గ్రంథంలో హోషేయ ప్రవక్తని గోమెరు అని చెప్పి ఒక వేశ్యను ప్రవక్తని దేవుడు పెళ్లి చేసుకోమంటే ఆయన అంటాడు, దేవా నన్ను ఈ పని ఎలా చేయమంటున్నావు అని అనగానే, మీ ఇశ్రాయేలులు చేస్తుంది ఆత్మీయమైన వ్యభిచారం కాదా? నేను మిమ్మల్ని వివాహం ఆడలేదా? ఆయన ఎంత బాధతో ఆ మాట చెప్పాడు. పురుషులారా, స్త్రీలారా, మీకు ఆ మాట అంటే మీకు ఎంత బాధ వస్తుంది? ఎంత రోషం పొడుచుకొస్తుంది? రగిలిపోతారే, చంపడానికి కత్తెత్తుతారే, గుద్దడానికి చెయ్యెత్తుతారే, ఇంత రోషం వస్తుంది. ఇన్ని తప్పిదములు చేసే మీకు ఎలా ఉంటే పరిశుద్ధమైన దేవుడు మీరు చేసే పనులు బట్టి ఆయనకి ఇంకెంత రోషం రావాలి? చెప్పండి. రాకూడదంటారా? చెప్పండి. దేవుని కంటే మరి దేన్నైనా సరే మీరు ప్రేమించిన ప్రతిసారి ఆత్మీయ వ్యభిచారం చేసి దేవునికి అంత బాధను పౌరుషాన్ని లేపుతున్నట్టే మనం. బైబిల్ చెప్తున్న మాట, నా మాట కాదు అది. గమనించండి. ఓరకునుడి ఏంటన్నా మాట అది? ఓరకునుడి, నేనే దేవుడని తెలుసుకునుడి. తర్వాత ఏమన్నా చూడండి, అన్య జనులలో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును. ఏమండి, దేవునికి ఎవరు అవసరం ఆయన కనపరచడానికి? సృష్టి ఆయన మహిమను తెలియజేస్తుంది. 21 కీర్తన మనం చదువుతాము. ఫర్ ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ అని రాయబడి ఉంది. సృష్టి ఆయన మహిమను తెలియజేస్తుంది, ఆయన మహిమను కనపరుస్తూ ఉంది. 11వ వచనం చూడండి, మరలా దేంతో ముగిస్తున్నాడు? సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు,
యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనం పడిపోయిన మనల్ని తిరిగి లేపి మనల్ని ప్రేమించిన ఆ దేవునికి మనం ఎన్నో ఎన్నో స్తుతులు అర్పించవలసిన వారమై ఉన్నాం. ఎంతో ఆయన్ని గణపరచవలసిన వారమై ఉన్నాం. ఎలుగెత్తి మీరు అది తెలుసుకోవాలండి. ఖచ్చితంగా అది మనము తెలుసుకోవాలి. దేవా, ఎంతగా నన్ను ప్రేమించావు మీరు. అందుకని భక్తులు పాట రాశారు, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదు, అయినా నీవు నన్ను ప్రేమించుతువే అనే పాట రాశారు. ఎందుకు భక్తులు పాట రాశారంటే వారు చూశారు, అనుభవించారు, ఇంత ఘోరమైన పాపి నన్ను, అయినా నీవు నన్ను. అందుకనే ఆ యొక్క స్త్రీ మగ్దలేని మరియా, ప్రభు నన్ను క్షమిస్తాడని తెలియగానే సంవత్సరపు జీతం విలువ చేసే అత్తరని తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల మీద పోసేసి కన్నీటితో ఆయన పాదాలు కడిగి ఆమె యొక్క విలువైన జుట్టుతో, స్త్రీకి అదే కదండి విలువ, జుట్టు పట్టుకుని ఎవరు ఊరుకోరు కదా, అలాంటిది ఆమె యొక్క జుట్టుతో యేసు ప్రభు యొక్క పాదాలు మొత్తం తుడుస్తూ ఏడుస్తూ ముద్దు పెట్టుకుంటూ ఆపలా ఆ చేస్తున్న పనిని అలాగ ప్రభువుని మనం కనపరచాలి. పక్కన ఇంకోడు ఉన్నాడు, పేరేటో తెలుసా? సీమోను. ప్రభు అన్నాడు, సీమోను నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవాలా. ఆ యొక్క కల్చర్లో, ఆ యొక్క సంస్కృతిలో ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే వారు ఏం చేస్తారంటే వాళ్ళని హత్తుకుంటారు. ఇలా చేసి లెఫ్ట్ సైడు రైట్ సైడు హత్తుకుంటారు. అయితే నువ్వు నన్ను అసలు చేయలే అలాగా, లెక్కలేనట్టుగా ఏదో వచ్చావు భోజనం పెట్టావు నాకు అంతే. కానీ ఈ స్త్రీ అలా కాదు, ఈ స్త్రీ అలా కాదు. ఈ స్త్రీ ఈ ఇంట్లోకి వచ్చిన సమయం నుండి ఇప్పటిదాకా ఆమె నా కాళ్ళను ముద్దు పెట్టుకోవడము, ఏడవటము మానలా. అయితే ఈమె అంతగా క్షమించబడింది. నువ్వు కొంచెముగా క్షమించబడ్డావు. ఎక్కువగా దీవించబడిన వారు దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తారు. కొంచెముగా దీవించబడాలనుకున్న వారు కొంచెముగా ఆరాధిస్తారు. అందుకని విలియం కేరీ గారు మాట చెప్పారు, దేవుని కొరకు గొప్ప పనులు తలపెట్టండి, దేవుని యొద్ద నుంచి గొప్ప పనులు ఆశించండి అన్నాడు. అందుకని ఆ చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు దాసుకోలా ఏం చేశాడు? ప్రభుకి ఇచ్చేశాడు. 5,000 మందికి భోజనం పెట్టక ఇంకా 12 గంపలు మిగిలినాయి. దేవుని కొరకు మనం ఎలాగ స్తుతించి గణపరిచి ఆరాధించాలంటే ఏదో మొహమాటంతో కాదండి, ధైర్యంగా ఘనతగా గొప్పగా. ఎందుకంటే ప్రపంచంలో ఇంతకంటే మనం చేయగలిగిన గొప్ప పని ఏమీ లేదు. ఏమండి, పాపాన్ని ధైర్యంగా చేస్తారో జనం, పాపాన్ని ధైర్యంగా చేస్తారో జనం. దేవుని ఆరాధించడం ఇంకా ఘనంగా గొప్పగా చేయవలసిన వారమై ఉన్నాం.